హలో అండి. నేను మీ నాగలక్ష్మి నేను చేయబోతున్నాను గోంగూర ఎగ్ కర్రీ అండి. మీలో ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర 2 పచ్చిమిర్చి మగ్గబెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకుని ఆనియన్స్ 5 ఎగ్స్ అయితే నేను ఉడికిస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర అయితే వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కోసుకోవాలి. ఇవి అయితే ఫ్రై అవ్వాలండి. ముందు ఆనియన్ వేసి ఫ్రై అవనిచ్చి తర్వాత టమాటా ముక్కలు అయితే వేయాలండి. చాలా బాగుంటుంది కూర. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాం, కొద్దిగా టమాటాలు వేసుకున్నాం. ఇవైతే ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం. కొద్దిగా పసుపు, సాల్ట్ అయితే వేద్దామండి. ముందైతే ఫ్రై అవనిద్దాం. కొద్దిగా కారం వేసుకుందాం. ముందు దంచిన గోంగూర అయితే ఇందులో వేసుకుని లైట్గా మగ్గనిద్దామండి. ఎగ్స్ ఉడికినాయో లేదో పక్కన చూసేద్దాం. ఇదైతే ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం. ఇదైతే మగ్గిపోతుంది. ముందు ఎగ్స్ కాడికి వెళ్దాం. ఎగ్స్ బాయిల్ అయిపోయినామో మనం క్లీన్ చేసేద్దాం. కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నామండి. లైట్గా దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. క్లీన్ చేసి ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసేద్దామండి. ఈ ఫ్రై చేసిన గుడ్లు అందులో వేసేస్తాం. ఇంకో 15 మినిట్స్ మగ్గనిస్తే మన గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయ్యండి. చాలా బాగుంటుంది. చపాతీలో, పుల్కాలకు అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మరో వంటతో మళ్ళీ కలుసుకుందాం. మీ నాగలక్ష్మి నీలపాల.